సంభాల్కి రాహుల్ గాంధీ ప్రియాంక వాడ్రా వెళ్ళడము వీళ్ళు ఆఫ్ కోర్స్ వీళ్ళ పొలిటికల్ మైలేజ్ వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే హత్రాస్ వెళ్తారు, పక్కనే బలరాంపూర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళరు. హత్రాస్ లోనేమో ఒకటి ఉంటుంది, బలరాంపూర్లో సేమ్ అట్లాంటిదే జరుగుతుంది, కానీ అక్కడ మాత్రం వెళ్ళరు. సో అట్లాగే మనం చాలా సందర్భాలు చూసాము. ఈవెన్ లఖింపూరి ఖేరీకి వెళ్ళడము ఇవన్నీ మనం తెలుసు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పొలిటికల్ టూరిజం అంటారో దాన్ని ఏమో అంటారో తెలియదు. సరే ఫైన్. ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈవెన్ అజ్మీర్ కి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు సర్వే చేయాలని ఇప్పుడు మళ్ళీ అదొకటి తెరపైకి వచ్చింది. దర్గా అండ్ ఏఎస్ఐ అఫీషియల్స్ కి ఢిల్లీలో ఉన్న జమా మస్జిద్ కూడా సర్వే చేయమన్నారు. ఇప్పుడు ఆ రెండు కూడా ఏంటంటే అంటే ఒక్కటే అయోధ్యతో ఆగిపోలేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇది సాయి దీపక్ గారు మన ప్రేక్షకులు కూడా చూడాలి. పాసిబ్లీ యూ షుడ్ పుట్ దట్ లింక్ ఇన్ అవర్ నేషనల్ రౌండ్ అప్. అది మన కాంపిటింగ్ ఛానల్ అని చెప్పలేను, కానీ టైమ్స్ నౌలో సాయి దీపక్ గారు ఐ వాజ్ లిజనింగ్ టు హిమ్, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు పెటిషన్ వేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నీకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు అభిషేక్ మను సింగ్ అందరూ ఈ సర్వేలన్నీ ఆపేసేయండి. దేంటి సర్వే? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఎవరు తీసుకొచ్చారు? నరసింహారావు గవర్నమెంట్ తీసుకొచ్చారు. దాంట్లో ఏమన్నారు? August 15, 1947లో ఏది ఎక్కడ ఉందో అది అట్లనే ఉండాలంట. అంటే గుడి పలగొట్టి మీరు మస్జిద్ కట్టినా కానీ మస్జిద్గానే ఉండిపోతుంది. అది మీరు ఎంత ప్రూవ్ చేసినా కానీ దాని గుడి కాదు. కానీ దాంట్లో ఎక్సెప్షన్ ఒకటి ఇచ్చారు, రామ్ జన్మభూమి. దాని తర్వాత అది తిరగొచ్చింది. దాంట్లో కూడా చాలా క్లియర్గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో ఆర్కియలాజికల్ సర్వే రోల్ ఒకటి వస్తుంది. 100 సంవత్సరాల కన్నా పాత మాన్యుమెంట్ ఉంటే అది ఆర్కియలాజికల్ సర్వే కింద వస్తుంది. మీరు ఆలోచించండి, ఆర్కియలాజికల్ సర్వే కింద వచ్చినప్పుడు ఈ రూల్స్ అన్ని దిస్ డోంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ రాదు, అక్కడ రాదు. అంతే. మన దగ్గర ఉన్న గుడి అన్ని మినిమం 100 years ఉంటుంది. మినిమం 500, 600, 1000 సంవత్సరాల పాత గుళ్ళు ఉంటాయి మన దగ్గర. మా ఊళ్ళోనే ఉంది ఆరాటపూడ టెంపుల్ అని చెప్పి కార్బన్ డేటింగ్ చేశారు, 3000 years old. సో ఏదో మనం హవాలా మాట్లాడలేదు ఇది, కానీ ఆ గుడిలు కూడా సర్వే. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొని వీళ్ళు దాని మీద ఆడుకుంటారు. కోర్టు ఏం చెప్పారు? ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ మా గుడి ఉండే వీళ్ళు పలగొట్టి మస్జిద్ కట్టారు. కోర్టు ఏమంటారు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ప్లీజ్ గో దేర్, ఇన్స్పెక్ట్ అండ్ రిపోర్ట్ అండ్ కమ్ బ్యాక్. కేకే మొహమ్మద్ గారు మన స్టూడియోలో కూర్చొని మాట్లాడి చెప్పారు అప్పుడు రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ గురించి. ఆయన ఎవిడెన్స్ ఇచ్చారు, మెయిన్ ఎవిడెన్స్ ఆర్కియాలజిస్ట్. ఆయన అప్పుడు చెప్పారు దాని కింద గుడి ఉండే రామ్ జన్మభూమి కింద, కానీ అది మొత్తం తవ్వలేకపోయాం. కానీ వీ డిడ్ అ కంప్లీట్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అండ్ దాని కింద ఒక గుడి, అది ఇట్ మే బీ అ టెంపుల్ బిలాంగ్ టు రామ్ ఆర్ విష్ణు ఆర్ సంబడి, బట్ దెర్ ఇస్ అ టెంపుల్ బిలో దాట్ స్ట్రక్చర్. బాబ్రీ స్ట్రక్చర్ అని చెప్తాను, ఇప్పుడు కూడా మస్జిద్ అని చెప్పాను దాన్ని. సో ఆ స్ట్రక్చర్ కింద ఉన్నప్పుడు డెఫినెట్లీ అనలైజ్ చేయాల్సింది. ఇప్పుడు మన కాశీమత్రా చూస్తున్నాం, జ్ఞాన్వాపి చూస్తున్నాం, ఇప్పుడు అజ్మీర్ దర్గా గురించి చూస్తున్నాం, ఇప్పుడు జమ్మా మస్జిద్ కంప్లైంట్ వస్తూనే ఉంటుంది. మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. మీ దగ్గర అన్ని రికార్డ్ క్లీన్ ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే కూడా అంటున్నారు సంబల్ కేసులో వీళ్ళ బిల్డింగ్లో టైల్ అన్ని పలగొట్టేశారు, ఒరిజినల్ టైల్స్ తీసేశారు, తీయకూడదు. యాజ్ పర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక్కసారి వాళ్ళు మాన్యుమెంట్గా నోటిఫై చేస్తే దాంట్లో ఇటుక కూడా ఎక్కడి నుంచి అక్కడ జరపకూడదు మీరు వితౌట్ టేకింగ్ పర్మిషన్. పెయింట్ చేసేసారు, మొత్తం చునా కొట్టేసి పెయింట్ చేసేసారంట. అంటే అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏముండే మొత్తం ఏం కనిపించట్లేదు. ఎవరు మార్చమన్నారు? ఎందుకు మార్చారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద షాపులు కట్టుకున్నారంట, దాని కింద సెల్లార్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీ మస్జిద్లో? సెల్లార్ ఎక్కడ వచ్చింది మస్జిద్లో? కరెక్ట్. అండ్ మీన్ దెర్ వాజ్ అ సంథింగ్ బిలో దట్ బిల్డింగ్. దానికే భయపడుతున్నారు వీళ్ళు. మనం చూసాం జ్ఞాన్వాపి కేసులో కూడా ఏదో శివలింగ్ అంటున్నారు, శివలింగ్ లేదన్నారు, మళ్ళీ వచ్చింది అది మా ఫౌంటైన్ అన్నారు. ఈ అన్ని కేసెస్లో మీ ఎక్కడెక్కడ చూసినా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇది డెఫినెట్గా అజ్మీర్లో ఏం జరిగింది సర్వే చేయనివ్వండి, ఏం లేకుండా వాళ్ళు చెప్పేస్తారు కదా దీంట్లో ఏం లేదని చెప్పేస్తారు, ఖతం అయిపోతుంది. కానీ మీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద తీసుకొచ్చి మీ దాని కింద ప్రొటెక్షన్ తీసుకుంటే కాదు. సాయి దీపక్ హస్ గివెన్ అన్ ఎక్సలెంట్ అనాలిసిస్ అండ్ టైమ్స్ నౌ అబౌట్ దిస్. ఎట్లా దీన్ని ఆ రీడింగ్ సుప్రీంకోర్టు రీడింగ్ రామ్ జన్మభూమి కేసులో కూడా తప్పుగా బై ఎర్రర్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోబ్డే మేడ్ ఎ మిస్టేక్ ఇన్ దట్ జడ్జ్మెంట్. అది మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన ఒక జడ్జ్మెంట్ తీసుకొని దే రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ ఇట్. అది దట్ ఇస్ ద రాంగ్ థింగ్ అండ్ డెఫినెట్గా దట్ షుడ్ నాట్ బి రిలైడ్ అపాన్. ఈ కేసులో కూడా చాలా క్లియర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. నేను చెప్తున్నాను సాయి గారు, ఐ థింక్ నా అంచనా ప్రకారం మోదీ గవర్నమెంట్ ఫస్ట్ తీసేశారు. వాళ్ళు వకఫ్ బోర్డు తీస్తున్నాడు, ఇదంటండి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ప్రూవ్ చేయండి, ఎవరిదైనా ఉండండి. మీరు వెళ్ళి దాన్ని డెమాలిష్ చేయాలని ఎవరు చెప్పట్లేదు, మస్జిద్ ఏమన్నా అక్కడ. యూ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్, మీ డాక్యుమెంట్స్ మీరు పెట్టండి, మా డాక్యుమెంట్స్ మేము పెడతాం, ఎక్స్పర్ట్ని పిలిపిస్తాం, వాళ్ళు వెళ్ళి అనలైజ్ చేస్తారు, వాళ్ళు చెప్తారు ఏంటనేది, దెన్ యూ డిసైడ్ వాట్ టు డూ. బట్ కాదు, మేము చేయనీయము, రాళ్ళు ఇసరుతారు పోలీసుల మీద, ఫైరింగ్ చేస్తారు పోలీసుల మీద, దాన్ని వాళ్ళు ఫైర్ చేస్తే మళ్ళీ మా 5 చనిపోయినారు చెప్తారు. అఖిలేష్ యాదవ్ ఏమో జైలుకి వెళ్ళి కలుస్తున్నాడు, రాహుల్ గాంధీ ఏమో నేను ప్రియాంక వాద్రాతో నేను సంబల్లో చూస్తాను. అరే తమిళనాడులో 100 మంది చనిపోయినప్పుడు లిక్కర్ ట్రాజెడీ, ఈ మనిషి అక్కడ ఎందుకు వెళ్ళలేదు? అంతే మరి, ఎందుకు వెళ్ళలేదు? అక్కడ స్టాలిన్ చెప్పులు తీసుకుని కొడతాడు అప్పుడు, అక్కడ వెళ్తే చెప్పేశాడు అక్కడ రాకుండా రాదు అని చెప్పి వెళ్ళలేదు.
కానీ అదే యూపీలో ఇద్దరు చనిపోతే ఇమ్మీడియట్గా పరిగెత్తాడు అక్కడికి. మీరు చెప్పినట్లు హత్రాస్ కానివ్వండి, ఇంకేమనివ్వండి. హిందువుల జీవితానికి విలువ లేదా సాయి గారు? నాకు అదే అర్థం కాదు. హిందువులు చనిపోతే ప్రాబ్లం లేదా? కర్ణాటకలో ఎంతోమంది చనిపోయారు, కేరళలో చనిపోతున్నారు, కమ్యూనిస్టులు చంపుతున్నారు, ఇస్లామిస్టులు చంపుతున్నారు, అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. కానీ మూమెంట్ ఇట్ ఇస్ దానికోసం ఈ విష్ణు గుప్తా ఇప్పుడు హిందూ సేన ప్రెసిడెంట్ ఆయన రాశారు, కరెక్టే కాదా మనకు తెలియదు, జమా మస్జిద్ కింద హిందూ ఐడల్ డైటీస్ ఉన్నాయని. ఇది ప్రూఫ్ ఉంది. ఇది ఇక్కడ ఒక్కటే కాదు, చాలా గుళ్ళు. మా కేరళలో కూడా ఆల్మోస్ట్ 600 గుళ్ళు టిప్పు సుల్తాను వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ ఇద్దరు కలిసి మొత్తం ధ్వంసం చేశారు. 600 నుంచి 800 అని చెప్తున్నారు. గురువాయూర్ టెంపుల్ దాకా వెళ్ళారు వాళ్ళు. టిప్పు సుల్తాన్ వెల్ట్ ఆల్ ద వే టు గురువాయూర్ టెంపుల్. అక్కడ ఉన్న ఐడల్ని తీసుకెళ్ళిపోయారు పురోహితులు, అంబలపుడ అని చెప్పి ఫర్దర్ డౌన్ సౌత్ కేరళలో. అక్కడ తీసుకెళ్లి పెట్టుకున్నారు కృష్ణ విగ్రహంని. ఇప్పుడున్న గురువాయూర్లో మళ్ళీ తర్వాత తీసుకొచ్చారు. ఈ కుడ్ నాట్ ఎంటర్ ద టెంపుల్. అక్కడ వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు, అక్కడ ఉన్న నాయర్ బ్రిగేడ్. అది మెచ్చుకోవాలి వాళ్ళని. దే డి నాట్ అలౌ హిమ్ టు ఎంటర్ గురువాయూర్ టెంపుల్. అది అక్కడి నుంచి టిప్పు సుల్తాన్ ఫాల్ స్టార్ట్. కానీ అక్కడ కేరళలో చాలా మటుకు వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు సాయి గారు. దేర్ ఇస్ వన్ కేస్ ఇన్ మలప్పురం. టెంపుల్ చుట్టుపక్కల ఏరియా మొత్తం ముస్లిమ్స్ కొనుక్కున్నారు కంప్లీట్గా. ఒక రోడ్ కూడా లేదు టెంపుల్కి రావడానికి. పురోహితుడు ఎట్లా వస్తాడు సాయి గారు చెప్పండి? పురోహితుడు పూజ చేయడానికి రావాలి కదా పొద్దున, ఎట్లా వస్తారు? రాలేడు. లాస్ట్ అప్పుడు కేసు ఫైల్ చేసి ఒక రోడ్ తీసుకున్నాం ఇప్పుడు దానికోసం. దిస్ ఇస్ ఎక్సలెంట్ ఫైట్ గోయింగ్ ఆన్ ఇన్ కేరళ. అక్కడ దే ఆర్ రియల్లీ ఫైటింగ్ ఫర్ దిస్ కేస్. మనం అనుకుంటాం కమ్యూనిస్ట్ ల్యాండ్ అది, కానీ మోస్ట్ డెడికేటెడ్ పీపుల్ ఫైటింగ్. అన్నిటికంటే పెథటిక్ స్టేట్ తమిళనాడు, అన్నిటికంటే ఎక్కువ గుడిలు ఉన్న తమిళనాడు. మనం నార్త్ గురించి ఆలోచిస్తున్నాం. సౌత్లో కూడా హంపీకి వెళ్ళండి సాయి గారు. హంపీకి వెళ్తే ఏడుపు వస్తుంది అది చూస్తే. చాలా అసలు విజయనగర సామ్రాజ్యం అంటాం, ఉన్నదే విరూపాక్ష టెంపుల్ ఒకటి ఉంది అంతే. అంతా పోయినాయి, మొత్తం ధ్వంసం చేశారు. ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారంట ధ్వంసం చేయడానికి. నలంద తక్షశిల ఏమేమి పోయిందని సాయి గారు మనది. మళ్ళీ అంటారు ఏం చేయలేదంటారా? నలంద చెప్పండి, ఎవరు తగలబెట్టలేదు, అట్నే అది ఎట్లా అయిందంటారా? వీళ్ళు 6 నెలలంతా అంట మంటలు ఇంకా వెలుగుతూనే ఉంటాయంట అట్లా అక్కడ. సో డెఫినెట్గా టైమ్ హెస్ నౌ కమ్. గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దే షుడ్ ఫైండ్ అ సొల్యూషన్ టు దిస్. సొల్యూషన్ ఇదే. ఎవరు ప్రూఫ్ ఉంటే వాళ్ళు ప్రూవ్ చేయండి. కోర్ట్స్ ఉన్నారు మన దాంట్లో. వకఫ్ బోర్డ్ లా కాదు ఇది. దెర్ ఇస్ అ కోర్ట్ విచ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కేస్. నిజంగానే ఇవన్నీ అసలు ఒక్కసారి మాట్లాడుతూ ఉంటే ఆవేశం వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. సాయి గారు ఇదే కేసులో ల్యాండ్ జిహాద్ నడుస్తుంది. ల్యాండ్ జిహాద్ కేసు నడుస్తుంది మన. అది ఇంకా ఘోరం. ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఒక ఇట్ ఇస్ డేంజరస్, చాలా డేంజరస్. మొరాదాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ముస్లిం డాక్టర్ కపుల్ వచ్చి ఇల్లు కొనుక్కుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు, హిందూ కమ్యూనిటీ వాళ్ళు రానియలేదంట, పర్మిషన్ ఇవ్వదని చెప్పారంట సేల్కి. వాళ్ళు పిటిషన్ వేశారు, వద్దు వీళ్ళు వచ్చి మొత్తం ఖతం చేసేస్తారని చెప్పేసి. ఇది జరిగింది కేరళలో కూడా. కేరళలో బిఫోర్ డిమానిటైజేషన్ ఎక్కడ చూసినా అక్కడ ల్యాండ్ కొనేస్తుండే వీళ్ళు. ఫస్ట్ అది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ల్యాండ్ జిహాద్ అంటే ఒక్కొక్క పక్కన ఒక్కొక్క ల్యాండ్ తీసుకుంటారు, లాస్ట్లో ఒక మస్జిద్ వచ్చేస్తుంది, అప్పుడున్న హిందువులన్నీ పారిపోతారు అక్కడి నుంచి. దట్ బికమ్స్ అ ముస్లిం ఏరియా. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీన్ని. కానీ మొరాదాబాద్ ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిన్న జరిగింది. ఇది వద్దంటున్నారు. వీ డోంట్ వాంట్. ఇదే ఎందుకు డేంజరస్ అని చెప్తున్నా అంటే మహాపంచాయత్ పెట్టారు ఒకటి ఉత్తరకాశీలో మొన్ననే 3 రోజుల ముందు. దాంట్లో క్లియర్గా అంటే మహాపంచాయత్ అంటే చిన్నగా లైట్ కూడా తీసుకోరు పొలిటీషియన్స్, వాళ్ళకు కూడా భయం ఉంది. దేవభూమి విచార మంచ్ అని వాళ్ళు పెట్టారు మహాపంచాయత్. అది వాళ్ళు ఏం చెప్పారంటే స్ట్రిక్ట్గా ఇక్కడ ఉన్న దానికి బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టండి ఇల్లీగల్గా ఉన్న స్ట్రక్చర్, మస్జిద్లు కానీ ఏమైనా కానీ దర్గాలు కానివ్వండి, మీరు యూ షుడ్ ఫాలో ద మోడల్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్ అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మహాపంచాయత్ అంటే భయపడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఈ మహాపంచాయత్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయన ఉన్నారు అక్కడ అనమాట, అటెండ్ చేశారు. సో హీ వాజ్ ఆల్సో ఆస్క్డ్ టేక్ యాక్షన్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ టైం నువ్వు సీట్లు ఉండవు నీకు అని చెప్పేశారు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఏమనుకుంటాం అంటే బ్యాక్ ఫైరింగ్ నడుస్తుంది సాయి గారు. ద ఎంటైర్ థింగ్ ఇస్ బ్యాక్ ఫైరింగ్. మనం మహారాష్ట్ర గురించి మాట్లాడాం, హిందూ కన్సాలిడేషన్ అని చెప్పేసి. మీరు ఒక కమ్యూనిటీని ప్లీజ్ చేయడానికి వాళ్ళ కోసం రిజర్వేషన్లు, వాళ్ళ కోసం లోన్లు, వాళ్ళ కోసం ఉద్యోగాలు అన్నీ ఇచ్చుకుంటూ పోతే లాస్ట్లో హిందూ కమ్యూనిటీ విల్ రియాక్ట్. న్యాచురల్ అది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న హిందూ కమ్యూనిటీ విల్ రియాక్ట్. దేర్ ఇస్ నథింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.